కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. చిన్ననాటి మిత్రుని కలుస్తారు. శ్రమతో కూడినటువంటి పనులు చేస్తారు. పిల్లల ద్వారా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. నూతన అవకాశాలు వస్తే ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. కర్కాటక రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని నిర్ణయాల్లోపట మార్పులు జరిగే అవకాశం ఉన్నది. ఈరోజు మీరు శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని ఒక తులసి దళాన్ని విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో దగ్గర పెట్టి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధువుల మధ్యన కొంత మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొనే ప్రయత్నాలు కొనసాగుతాయి. కన్యారాశి వారు ఈరోజు ఓం శ్రీ కాలభైరవాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.